వెల్కమ్ కెమిస్ట్రీ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించిన ప్రీ ఫైనల్ పేపర్ ఎనాలిసిస్ అంటే ఎలా ఉంది అన్నటువంటిది చూడబోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. సో మనకి వాట్ ఈస్ గ్రామ్ మోలార్ వాల్యూమ్. సో దిస్ ఈజ్ ఫ్రమ్ ఐదర్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్ స్టాయిక్యోమెట్రీలో కూడా ఈ కంటెంట్ కవర్ అయింది. సో అదే విధంగా నెక్స్ట్ క్యాలిక్యులేట్ ది మొలారిటీ ఆఫ్ NaOH ఇన్ ది సొల్యూషన్ ప్రిపేర్డ్ బై. సో ఇక్కడ ఏం రాయాలంటే కనుక M ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా రాసినందుకు మార్క్ ఉంటుంది, ఒక అర మార్క్ అని 1 మార్క్ అని, సబ్స్టిట్యూట్ చేసినందుకు ఒక అర మార్కు అండ్ ఆన్సర్ వేసినందుకు ఒక అర మార్క్ ఉంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ CP అండ్ CV. సో రిలేషన్ ఏంటంటే CP ఈజ్ ఈక్వల్ టు CP మైనస్ CV ఈజ్ ఈక్వల్ టు R. నెక్స్ట్ వన్ ఇది what is homogeneous equilibrium and give an example. So homogeneous equilibrium ante kanaka the equilibrium in which the reactants and products are in the same phase. ఇక్కడ ఎగ్జాంపుల్స్ రాసేటప్పుడు ఖచ్చితంగా మనకి బ్రాకెట్ లో ఫేజెస్ మెన్షన్ చేయాలి. మెన్షన్ చేయకపోతే కనుక అక్కడ మనకు మార్కు యాడ్ అవ్వదు. నెక్స్ట్ why is gypsum added to cement. సో ఇది మనం ముందు వీడియోలో గ్రూప్ 14 వీడియోలో మనం డిస్కస్ చేసినప్పుడు కూడా మనం డిస్కస్ చేసాం. సో మనకి ఇది గ్రూప్ 14 ఎలిమెంట్స్ నుంచి వచ్చింది. నెక్స్ట్ పొటాషియం కార్బోనేట్ కెనాట్ బి ప్రిపేర్డ్ బై సాల్వేజ్ ప్రాసెస్. ఇది కూడా మనకి S బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది. తర్వాత విచ్ ఆక్సైడ్స్ కాజ్ యాసిడ్ రైన్. వాట్ ఈస్ ద pH వాల్యూ, వాట్ ఈస్ ఇట్స్ pH వాల్యూ, రైట్. సో మనకి అది ఎన్విరాన్మెంట్ కెమిస్ట్రీ. అదే విధంగా వాట్ ఈస్ PAN. దీస్ టూ ఆర్ ఫ్రమ్ ది ఎన్విరాన్మెంట్ కెమిస్ట్రీ. నెక్స్ట్ హౌ నైట్రోబెంజీన్ ఇస్ ప్రిపేర్డ్. సో మనకు ఒక్కసారి 2 మార్క్స్ క్వశ్చన్స్ వెయిటేజ్ తీసుకుంటే కనుకండి ఇక్కడ ఈ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి తీసుకుంటే కనుకండి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ కవర్ అయిందండి. ఒకటి కవర్ అయింది. తర్వాత స్టాయిక్యోమెట్రీ నుంచి తీసుకుంటే కనుక ఒకటి కవర్ అయింది. తర్వాత థర్మోడైనమిక్స్ ఒక 2 మార్క్స్ క్వశ్చన్ కవర్ అయింది. అదేవిధంగా నెక్స్ట్ ఈక్విలిబ్రియం, కెమికల్ ఈక్విలిబ్రియం యాసిడ్ బేసిస్ నుంచి ఒకటి కవర్ అయింది. అదేవిధంగా నెక్స్ట్ గ్రూప్ 1 ఎలిమెంట్స్ అదే S బ్లాక్ ఎలిమెంట్స్ తీసుకుంటే కనుక ఒకటి కవర్ అయింది. అదేవిధంగా థర్మోడైనమిక్స్ నుంచి తీసుకుంటే కనుక ఇక్కడ 2 కవర్ అయినాయి మనకి. ఎలాగంటే కనుకండి ఇక్కడ ఒక ఎక్స్ప్లెయిన్ ద రిలేషన్ బిట్వీన్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అండ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. సో ఇది మనకి థర్మోడైనమిక్స్ లోనే ఉంది, కెమికల్ ఈక్విలిబ్రియం లో కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి గ్రూప్ 14 ఎలిమెంట్స్ S బ్లాక్ నుంచి 2 కవర్ అయినాయి. ఇక్కడ మనకు తీసుకుంటే కనుక ఏంటంటే ఒకటి వై జిప్సమ్ ఈజ్ యాడెడ్ టు సిమెంట్ అండ్ వై పొటాషియం. ఇది గ్రూప్ 1 ఎలిమెంట్స్ నుంచి అయితే కనుక ఇది గ్రూప్ 2 ఎలిమెంట్స్ నుంచి. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ నుంచి తీసుకుంటే కనుక 2 కవర్ అయింది. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీని తీసుకుంటే 2 కవర్ అయింది. అదేవిధంగా ఆర్గానిక్ నుంచి తీసుకుంటే కనుక 1 కవర్ అయింది. సో మనకి ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్స్ టెంటేటివ్గా తీసుకుంటే కనుక ఈ విధంగా కవర్ అయింది. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి 1, స్టాయిక్యోమెట్రీ నుంచి 1, థర్మోడైనమిక్స్ నుంచి 2 క్వశ్చన్స్ కవర్ అయింది, ఈక్విలిబ్రియం నుంచి 1. సో మనకి మన వీడియోలో కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. మనకి థర్మోడైనమిక్స్ నుంచి 2+2 కింద కానీ 4 మార్క్స్ నుంచి కింద కానీ వస్తుందని. అదేవిధంగా S బ్లాక్ హైడ్రోజనస్ కాంపౌండ్స్ అండ్ గ్రూప్ 13 గ్రూప్ 14 ఎలిమెంట్స్ లో ఏదో 2 చాప్టర్ నుంచి లేదా 1 చాప్టర్ నుంచి 2+2 కింద వచ్చి రిమైనింగ్ అన్ని చాప్టర్స్ కూడా మనకి 4 మార్క్స్ అడగడానికి అవకాశం ఉందని. ఇక్కడ కూడా మనకి అదే విధంగా S బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి ఒక గ్రూప్ 1 నుంచి ఒక 2 మార్క్స్ వచ్చింది, గ్రూప్ 2 నుంచి ఒక 2 మార్క్స్ వచ్చింది. అదేవిధంగా ఒకసారి సెక్షన్ 4 మార్క్స్ క్వశ్చన్ చూస్తే కనుక సో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది, ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ విత్ వన్ ఎగ్జాంపుల్. సో ఇది కెమికల్ బాండింగ్ నుంచి. అలాగే అన్ఎక్స్పెక్టెడ్ గా మనకి
Even though both NH3 and NF3 are pyramidal, NH3 has a higher boiling point, higher dipole moment than compared to NF3 boil. సో మనకి ఇలాగో కొంచెం అబ్నార్మల్ అడగటానికి ఫస్ట్ ఇయర్ ఎక్కువ అవకాశం ఉంది. సో అందువల్లే మనకి ఈవెన్ దో వీ హ్యావ్ టు రైట్ 6 క్వశ్చన్స్. సో అట్లీస్ట్ మనం అవుట్ ఆఫ్ 8 7 ఖచ్చితంగా రాయటానికి రెడీ అయ్యే మనకు వెళ్ళాలి. తర్వాత వచ్చేసరికి స్టేట్ గ్రామ్స్ లా ఆఫ్ డిఫ్యూషన్. సో ఇది స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి, సో మనం ఊహించినట్టుగానే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో 4+2 కిందే మనకి చాప్టర్ వెయిటేజ్ అయింది. తర్వాత బ్యాలెన్స్ ద ఫాలోయింగ్ రెడాక్స్ రియాక్షన్ ఎసిడిక్ మీడియం బై అన్ ఎలక్ట్రాన్ మెథడ్. సో మనం ఇది కూడా ఎక్కువగా ఊహించింది. సో అయితే మనకి బ్యాలెన్సింగ్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్ కానీ లేదంటే కనుకండి ఎంపరికల్ ఫార్ములా కానీ మాడ్యులర్ ఫార్ములా కానీ ఇస్తారని చెప్పుకున్నాం. సో ఇక్కడ మనకి బ్యాలెన్సింగ్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్ అలాగే మొలారిటీ మీద మనకు ప్రాబ్లం అడిగారు 4+2. తర్వాత వచ్చేసరికి కెమికల్ ఈక్విలిబ్రియం టాపిక్ నుంచి ఇక్కడ మనం ఊహించినవి లీ షార్టర్ ప్రిన్సిపల్, తర్వాత యాసిడ్ బేస్ థియరీస్ ఇలాంటి పిహెచ్ మీద ప్రాబ్లమ్స్. కానీ ఇక్కడ మనకి సాల్యుబిలిటీ ప్రొడక్ట్ కామన్ అయాన్ ఎఫెక్ట్ అంటే ఇది 2+2 కింద అడిగి. తర్వాత వాటర్ గ్యాస్ షిఫ్ట్ రియాక్షన్. సో ఈ వాటర్ గ్యాస్ షిఫ్ట్ రియాక్షన్ కనుక మనకి ఏంటంటే కనుక ఏం రాయాలి, అసలు వాటర్ గ్యాస్ రియాక్షన్ ఏంటి, హౌ వాటర్ గ్యాస్ ఇస్ ప్రిపేర్డ్. సో అక్కడ హైడ్రోజన్ యొక్క అమౌంట్ని పెంచడానికి మనం ఈ వాటర్ గ్యాస్ షిఫ్ట్ రియాక్షన్ యూజ్ చేస్తుంటాం. తర్వాత వాట్ ఈస్ బొరాక్స్ బీట్ టెస్ట్. సో మనకి ఈ గ్రూప్ మనం 4 మార్క్స్ వీడియోలో చెప్పాం. అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లో కొన్ని మనం పేపర్ టఫ్ అంటే కనుక మనకు తెలియని వస్తే పేపర్ టఫ్ అక్కడ మన బొరాక్స్ బీట్ టెస్ట్ అంటే గ్రూప్ 13 ఎలిమెంట్స్ మనకు సాధారణంగా చదివేది డైబొరేన్ ఒకటే. డైబొరేన్ కాకుండా మనకి ఈ బొరాక్స్ బీట్ టెస్ట్ కూడా వీ హ్యావ్ టు కవర్. అలాగే ఆర్థోబోరిక్ యాసిడ్ గురించి. తర్వాత గ్రూప్ 14 ఎలిమెంట్స్ మనం సెవరల్ టైమ్స్ వీడియోస్లో చెప్పాం. అక్కడ 4 మార్క్స్ క్వశ్చన్ కూడా డైరెక్ట్ 4 మార్క్స్ ఇవ్వాలని రూల్ ఏం లేదు. అది 2+2 కింద మనకు అడగచ్చు. ఇక్కడ అదే అడగటం జరిగింది. వై సిఓ ఈజ్ పాయిజనస్ ఇది 2 మార్క్స్ క్వశ్చన్స్ లో డిస్కస్ చేయడం జరిగింది. రైట్ ద యూజెస్ ఆఫ్ ZSM5 2+2 కింద. నెక్స్ట్ వన్ సెక్షన్ సిలో తీసుకుంటే ఎక్స్ప్లెయిన్ ద ఎమిషన్ అండ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్, డిస్కస్ ద జనరల్ డిస్క్రిప్షన్ ఆఫ్ లైన్ స్పెక్ట్రా ఇన్ హైడ్రోజన్. తర్వాత వాట్ ఈస్ పీరియాడిక్ ప్రాపర్టీ, హౌ ద ఫాలోయింగ్ పీరియాడిక్ ప్రాపర్టీస్ వారీస్. ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. గివ్ ద 2 మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ acetylene, హౌ డస్ ఇట్ రియాక్ట్ విత్ వాటర్ అండ్ ఓజోన్. సో మనకి ఇది ఫస్ట్ ఇయర్ పేపర్ తీసుకుంటే కనుక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.